నిన్నటి రోజున ఎస్ఆర్ పైన మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయ బ్రాహ్మణ్ డైరెక్టర్ అయినటువంటి ఆదినారాయణ గారు సచివాలయానికి వెళ్ళి, ఎందుకంటే జూన్ 14 నుంచి జూలై 15 వరకు సరిపైన భారత రాజ్యాంగం ప్రకారము భారత ఎన్నికల నియమావళి ప్రకారం అక్కడికి వెళ్ళి దాని సిబ్బందితో మామూలుగా ఎవరైనా ఉంటారో తెలియని వాళ్ళు మా బిఎల్ఏలు ఎవరైనా వస్తారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన భార్య ఓటు ఏ బూత్లో ఉంది, ఆయన ఓటు ఏ బూత్లో ఉంది, ఆయన కుమారుడు కొత్తగా ఓటు ఎక్కాడు. ఒక తల్లిదండ్రి ఆధారంగానే ఇప్పుడు 2002లో వచ్చిన సిస్టమ్ ప్రకారం ఎస్ఆర్ ప్రకారం ఈ రోజు దానిని మార్చవలసిన సిద్ధాంతం 20 సంవత్సరాల తర్వాత. అందుకే అబ్బాయి ఓటు ఎక్కడ వేరే బూత్లోకి వేస్తారో వేరే గ్రామంలోకి వేస్తారనే ఉద్దేశంతో అతను అక్కడ పోయి అక్కడ కూర్చొని అక్కడికి వచ్చి ఓటు మార్పిడి కోసం పోయినా నా కుమారుని ఫస్ట్ ఓటు ఎక్కింది. దానికోసం మన సంతోషంతో పోయి ఫస్ట్ ఈఆర్ఓ ఒకటి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. కావున దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నువ్వేందో బీసీ నాయకుడు అని ఇష్టాంశం కూడా మాట్లాడుతున్నారు. అంటే బీసీ నాయకులు సీట్లో కూర్చోకూడదా? అది సహాయకుడిదే? పంచాయతీ కార్యాలయం ఎక్కడ పంచాయతీ కార్యాలయం సెక్రటరీ సీట్లో కూర్చున్నాడు నిరూపించగలవాని ఈ శైలజాత కానీ ఆయన కుమారుడు కానీ ఇక్కడ మండల నాయకులు ఉన్నారు కొంతమంది సింగరాల మండల నాయకులు నిరూపించగలరా? అనవసరంగా రాద్ధాంతాలు చేయొద్దండి. రాద్ధాంతాలు చేసి తొడలు కొట్టి మీసాలు కొడితే మాత్రము ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. మీరు అనుకున్నంత ఈజీగా లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము విజిలేస్తే మేము క్యాకేస్తే వేల మంది వచ్చే సిద్ధాంతాలు ఉన్నాయి. మాకు అంత అవసరం లేదు. మా ఓట్లు ఉన్నాయి చాలా, మేము ఓటు చూసుకునే వచ్చినాం. కానీ మీయాకట్ల మేము గుంపులు కట్టి రండి నిన్న ఆదినారాయణ ఏమో చేశాడు, ఆ కొంపలు కూల్చినాడు, రాష్ట్రాన్ని కూలుస్తున్నాడు, రేపు 29లో వాళ్ళే గెలుస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ రెండోసారి నువ్వు రిపీట్ చేయడం అనేది శైలజనాథ్ ఆ పెద్దరికానికి ఆ మంత్రి, ఎందుకంటే ఆయన ఉప్పుగా చేశాడు, 5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు, ఒక గౌరవ డాక్టర్గా ఉన్నావు. నీవెందుకో రెచ్చగొడితే రెచ్చిపోయి నీ పరువు బజార్లో పోగొట్టుకోద్దు. శైలజనాథ్ని కూడా మేము శైలజనాథ్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కావున మేము సచివాలయాలు కట్టించా అంటున్నాం. సచివాలయంలో ప్రజాధనంతో కట్టించావు. జగన్మోహన్ ఇంట్లో సొమ్ము కాదు, వాళ్ళ కార్యకర్తల సొమ్ము కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 8 కోట్లు పెట్టి ప్రజావేదిక కట్టిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన 2019లోనే కూల్చేసావు. అది చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు. ప్రజావేదిక ఎవరికైనా కూడా ప్రభుత్వ సొంతం కట్టిస్తే కూల్చేసావు. నీలాంటి దుర్మార్గ పనులు, నీలాంటి అవినీతి ఆరోపణలు కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ మాకు నేర్పలే. కావున దయచేసి ఇలాంటి లేనిపోయిన అపోహలు పెట్టి నువ్వెందుకు పోలీసులు రెచ్చగొట్టి మేము వస్తున్నాం, మేము పొడుస్తాం నరుగుతామంటే ఎవరు భయపడరు శైలజనాథ్ గారు. ఎందుకంటే నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, అది నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నావు. ఇలాంటి ఎవ్వరు కూడా మోసం ఉండదు. మీ బిఎల్ఓ తిరగమని మా బిఎల్ఓ ఉంటాడు, బిఎల్ఓ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరికి ఆయన బంధువు కాదు, చుట్టం కాదు. నీ చట్టం నా చట్టం కాదు. కానీ నువ్వు రా మేము వస్తాం. కానీ ఇలాంటి అపోహలు మానుకున్న బీసీ నాయకుల పైన బురద వెళ్తే మాత్రం కాపాడతారని చెప్పేసి శైలజనాథ్ గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.